శివనామస్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మారుమోగిపోతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం అరణ్య మార్గం గుండా భక్తులు కాలినడకను సాగిపోతున్నారు. ఎత్తైన కొండలు, పాతాళాన్ని తలపించే లోయలు, భారీ వృక్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో 43 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి శైవక్షేత్రానికి చేరుకుంటున్నారు. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన వెళ్లే భక్తులతో నల్లమల అటవీ ప్రాంతం తిరునాళ్లను తలపిస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలాన్ని కాలినడకన వెళ్లి దర్శించుకునేందుకున్న ఏకైక మార్గం ఇదే కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం నుంచి శ్రీశైల దర్శన పాదయాత్ర ప్రారంభమవుతుంది. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే భక్తులు 8 కిలోమీటర్లు ప్రయాణించాక నాగలూటి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడున్న 2 కోనేర్లలో ఒకదాన్ని స్నానానికి, మరొకదాన్ని తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. వీరభద్రస్వామిని దర్శించుకుని అన్నదాన కేంద్రాల్లో భోజనం చేసి మరలా ప్రయాణాన్ని తిరిగి మొదలు పెడతారు. అక్కడ్నుంచి 14 కిలోమీటర్లు నడిచి పెచ్చెరువు ప్రాంతానికి చేరుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి సమయంలో భక్తులు సెల్ ఫోన్, టార్చ్ వెలుతురులో ప్రయాణం సాగిస్తారు. ఒక్కసారేమో అంటే మొక్కు ఉంటుంది కొంతమందికేమో హ్యాపీ ఉంటుంది నడుస్తుంటే. మేమైతే హ్యాపీనెస్ కోసం వస్తున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చినాం మేము ఒకసారి, అప్పుడు బాగా అనిపించింది. ఇంకా అందుకే ప్రతిసారి వస్తున్నాం. కోరుకుని నెరవేరినాయి. ప్రతి సంవత్సరం వస్తుంటాము. 6వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం ఒకటి కోరుకునేదల్లా గ్యారెంటీ అవుతుంది, నెరవేరుతుంది. ఈ సంవత్సరం లాస్ట్ అని వచ్చిన. ఇది 6వ సంవత్సరం కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం ప్రతి ఇయర్ వస్తాము. ఏ ఇబ్బంది లేదు. మాకు దేవుని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని మేము నమ్ముతాం దేవుణ్ణి బాగా. మరో 13 కిలోమీటర్లు ప్రయాణించి భీముని కొలను చేరుకుంటారు. సముద్ర మట్టానికి 585 మీటర్ల ఎత్తున ఉన్న ఆ ప్రాంతంలో కొండపైకి ఎక్కి మళ్లీ కిందకు దిగుతుంటే పాతాళాన్ని తలపించే లోయలు భక్తులను మధురానుభూతుల్లో ముంచెత్తుతున్నాయి. భీముని కొలను నుంచి 60 మెట్లు పైకెక్కి శ్రీశైల క్షేత్ర సింహద్వారమైన కైలాసద్వారం వద్ద సాక్షి గణపతిని దర్శించుకుంటారు. దేవుని దర్శనం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, సంపద కలుగుతుంది, అన్ని విధాల అన్ని బాగుంటుంది, అన్ని విధాల సౌకర్యాలు బాగుంటాయి. ప్రతి సంవత్సరం 8 మెంబర్ మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నాం. 2 years నుంచి వస్తున్నాము. పాదయాత్ర చాలా బాగుంది. బస్సులో వచ్చి కోరుకుంటే వేరే విధంగా ఉంటుంది. పాదయాత్ర చేస్తే ఒక రకంగా కోరిక బాగా స్పీడ్గా నెరవేరుతుంది. దీని కొరకు సపరేట్గా దర్శనానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నాది 3వ సంవత్సరం యాత్ర సదస్సు మల్లన్న స్వామికి రావడము చాలా మంచి అనిపిస్తుంది నాకు. ఇది ఈ విధంగా 10 సంవత్సరం చేయాలని నా కోరిక అనుకుంటున్నాను. ఆ పిల్లలతో తీసుకురావాలనుకుంటున్నాను. ఇది 4th టైం రాబట్టి పోయిన 3rd ఇయర్కి నేను సింగిల్గా రావడం జరిగింది. ఈ ఇయర్తో నేను నా హస్బెండ్తో వచ్చాను. చాలా బాగా ఉంది. ఇంకా ఎవ్రీ ఇయర్ రావాలనుకుంటున్నాను. మల్లన్న దర్శనం కోసం నల్లమల అటవీ ప్రాంతం ద్వారా వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. నడకదారిలో వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.